సీతక్క గారు అంగన్వాడీ కేంద్రం వారికి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చారు. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 14,000 ఫోన్ కి ప్రతి ఒక్కరికి 14,000 ఫోన్ ఇస్తున్నా అని చెప్పేసి చెప్పారు. అండ్ అందరికి ఇచ్చారు. కానీ అది 14,000 ఫోన్ కాదు, 8,000 ఫోనే అని చెప్పేసి అందరూ అంటున్నారు. 8,000 కేంద్ర మంత్రిగా ఆమె ఎందుకు గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ చేసి 8,000 ఫోన్ 14,000 అని చెప్పేసి ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే వాళ్ళకు ఎవరికైనా 25,000 కంటే ఎక్కువ సాలరీ ఉందండి. వాళ్ళకి స్మార్ట్ ఫోన్ కొనించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఒక మాట చెప్పేసి మీ స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేసుకోండి, ఒక యాప్ రిలీజ్ చేస్తున్నాము, దాని ద్వారా మీ వర్క్ అనేది మేము టాలీ చేసుకుంటాం డైలీ అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు 10,000 సంపాదించే వాడి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఈఎంఐలో వస్తున్నాయి ఫోన్లు. అసలు స్మార్ట్ ఫోన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? ఫస్ట్ నాకు క్వశ్చన్ అది. ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇచ్చిన చోట 14,000 అని చెప్పేసి 8,000 ఫోన్లు ఇవ్వడం అంటే అది ఇంకా ఎంత ఘోరం అన్నట్టు. అది మీరు ఇవ్వాలనుకుంటే ఏదైతే ఇవ్వాలనుకుంటే అదే ఇవ్వండి, లేదా అసలు ఇవ్వకండి. అసలు ఇవ్వకూడదు. మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. సీతక్క గారు మీరు ఏదైతే మీ తల మీద సామాన్ పెట్టుకొని నీళ్ళలో నడుచుకుంటూ రాళ్ళ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆ వీడియో చూసి మేము ఎంత సంతోషపడ్డాం. అబ్బా, ఒక ఆడవి వచ్చింది, ఆ అటవీ శాఖ వాళ్ళను, దూర ప్రాంతాల వాళ్ళని కూడా ఆదుకుంటుందని చెప్పేసి. మీరు ఇక్కడికి వచ్చేసి ఇది మీ పేరు ఖరాబ్ చేసుకోవడం అయింది క్లియర్ గా. వాళ్ళకి అసలు ఇవ్వకపోతే ఇంకా బాగుండేది. అది మిమ్మల్ని అడిగేవాళ్ళు కాదు. 14,000 అని చెప్పేసి 8,000 ఇవ్వడం అనేది 6,000 మా చేసింది. అంటే 6,000 స్మార్ట్ ఫోన్ కూడా వస్తుంది. గవర్నమెంట్ తలుచుకుంటే 6,000 కాదు. ఒకనొక సందర్భంలో ఇండియాకు మొబైల్స్ ఎవరైతే మెయిన్ ఉన్నారో ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. అది రిలీజ్ చేసి కూడా దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఆయన ఒకటే మాట అన్నారు, నాకు మొత్తం కలిపి ఖర్చు అయ్యేది ఒక స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయడానికి. గురించి ఒకవేళ మాట్లాడితే ఎదురు తిరిగితే ఎమ్మెల్యే వాళ్ళు అందరూ అంటున్నారు, సో చెప్పు తీసుకొడతా లేదా కేసులు వేస్తా అని చెప్పేసి ఆమె సిన్సియర్ గా వార్నింగ్ ఇస్తుంది అందరికి. అంటే ఆమె స్కామ్ చేస్తుందని అర్థమవుతుందా ఇక్కడ? ఇప్పుడు ఒకటేనండి, తనని గెలిపించుకుంది తను బీదలకు సేవ చేసిందని చెప్పేసి. ఇప్పుడు ఇలా అడ్డంగా మాట్లాడుతుందంటే తనకు ఒక రకమైన గర్వం అనేది వచ్చేసింది. ఇక నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఆల్రెడీ మంత్రిని, కేంద్రంలో చూసుకుంటున్నా, ఏం చేయలేరు, నేను ఏం చేసినాను మనిషి అనేది ప్రజలు అనేది గమ్మున ఊకుంటారని చెప్పేసి అనుకుంటారు. అది కాదమ్మా, నువ్వు మంత్రి అయినా కూడా మంత్రి పదవి నుంచి మళ్ళీ ఓడబెక్తారు. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇంకా 2.5 ఏళ్ళే ఉంది. ఆ 2.5 ఏళ్ళలో అసలు ఓట్లు రాకుండా పోతాయి. ప్రజలు అనేది శక్తి అనేది అర్థం చేసుకో. నువ్వు ఎప్పుడో సేవ చేసినావు కాబట్టి నిన్ను చూసేసి అప్పుడు గెలిపించిన ప్రజలు ఇప్పుడు కాదని చెప్పేసి మళ్ళీ కూడా వస్తారు. అది మీకు గుర్తుపెట్టుకోండి. ఏదో పదవారు వచ్చింది అని చెప్పి ఇష్టం వచ్చింది మాట్లాడడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించకండి. ప్రజలు అనే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఆయుధం ఉంటుంది, ఓటు అనే ఆయుధం ఉంటుంది. అది సరిగ్గా వినియోగించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఓటర్కి సోషల్ మీడియా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫోన్ అనేది మీరు ఓన్లీ అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చారు, కానీ ప్రతి ఓటర్ దగ్గర ఫోన్ ఉంది. ఫోన్ లేని ఓటర్ అంటూ లేడు. మీ వీడియోలన్నీ అందరికీ అర్థమవుతున్నాయి. మీ అవినీతి కూడా అర్థమవుతుంది. మీరు జాగ్రత్త పడితే మంచిది. మా ప్రజల సొమ్ము అనేది వృధా చేయకండి. క్లియర్.